ఇద్దరు తండ్రి కొడుకులే. ఇద్దరూ కలిసి ఈ రాష్ట్రాన్ని ఎంత అద్భుతంగా పరిపాలిస్తున్నారంటే 90 దేశాల వాళ్ళంతా కూడా వీళ్ళని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారట. అసలు 90 దేశాల వాళ్ళు అబ్బా ఎంత అద్భుతమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఇలాంటి పరిపాలన ఈ భూమి మీద ఇంకెక్కడా లేదని చెప్పి వాళ్ళంతా మెచ్చుకుంటున్నారట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఈ 90 దేశాల వాళ్ళు కూడా పాపం సానుభూతి చెప్పారట కదా, అది వాళ్లే చెప్పుకుంటున్నారులే. ఈ మధ్య వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు పొగుడుకోవటం చాలా ఎక్కువైపోయింది కదా. తండ్రిని అంతకు మించిన, మా నాన్న మించిన విజనరీ ఈ ప్రపంచంలో లేడని కొడుకు అంటాడు. నా కొడుకే అన్నీ కనిపెట్టాడు, 10 ఏళ్ల నుంచే అతను కనిపెట్టడం అనేది అతని మేధస్సు తార్కాణం అని చెప్పేమో తండ్రి అంటాడు. ఇలా ఒకళ్ళు ఎందుకు పొగుడుకుంటున్నారయ్యా అని ఆలోచిస్తే అలా పొగడకపోతే కొడుకుని ఇంట్లో పెద్ద ప్రాబ్లం వచ్చేటుంది. ఇది కుటుంబ సమస్య, అది మాకు తెలుసు. కుటుంబంలో గొడవలు ఎక్కువైపోయినాయి. ఈయన్ని లోకేష్ ముఖ్యమంత్రిని చేయమని ఒకటే గొడవ ఇంట్లో. అందువల్ల ఏంటంటే ఈయన చెప్పేది ఏంటంటే లోకేష్ ముందు కాస్త అందరికి పరిచయం చేసి అతను గొప్పవాడిని చేసి అతనికి ఒక చరిత్రను సృష్టించి అప్పుడు చేద్దాము అనండి. ఇతనికే చరిత్ర లేదు, కొడుకు చరిత్ర సృష్టిస్తాడు. ఇతని చరిత్ర చాలా గొప్పగా ఉందిలే. చంద్రబాబు గారి చరిత్ర, ఇతను పుట్టిన దగ్గర నుంచి అబద్ధాలతోనే పుట్టాడు, అబద్ధాలతోనే పెరిగాడు, అబద్ధాల్లోనే జీవిస్తున్నాడు, అబద్ధాల్లోనే మరణిస్తాడు. ఇక అంతే, అతని జీవితం ఎప్పటికి కూడా మారనే మారదు. ఒక్కసారి పరిశీలించి చూస్తే తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చాడనేది అందరికీ తెలిసిన విషయమే. కాదు ఇప్పుడున్న మీడియాకి సరిగ్గా తెలియదు, చిన్నపిల్లలు గనక మీరంతా కూడా. ఆనాడు ఇంకా సోషల్ మీడియా అస్సలు లేదు, ఉన్నది రెండే రెండు, ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఈ 2 పత్రికలే అతను నువ్వు అంత గొప్పవాడు ఇంత గొప్పవాడిని కీర్తించాయి. అది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉండేది, కాంగ్రెస్ పార్టీనే మోసం చేసి అబద్ధాలతో ఆ పార్టీలోకి వెళ్ళాడు. మళ్ళీ ఆ పార్టీలో సీనియర్స్ ను మోసం చేసి సంజయ్ గాంధీని పట్టుకొని మంత్రి పదవి సంపాదించుకున్నాడు. పాపం ఏదో మంత్రి అయ్యాడు కదా అని చెప్పి ఎన్టీఆర్ గారు పిలిచి పిల్లనిచ్చారు. పిలిచి పిల్లనిచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. పెట్టినప్పుడు ఈయన కాంగ్రెస్ లోనే ఉండి ఏంటి అసలు మా మామ రంగులు పూసుకునేవాడు, అదేవిధంగా నటుడు, ఆయన్ని ఓడించడం పెద్ద కష్టమేం కాదు చూడండి అని చెప్పి బీరాలు బలికి మొత్తానికి చంద్రగిరిలో పోటీ చేసి అయిపోయాడు. ఒక సామాన్య కార్యకర్త, అతను ఎవరో కూడా తెలియదు, సుబ్రహ్మణ్య నాయుడు ఏదో ఉంది. ఆయనకి తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తే ఆయన చేతిలో ఘోరంగా ఓడిపోయి అక్కడి నుంచి కుప్పం పారిపోయాడు. కుప్పం పారిపోయి ఏంటి అక్కడ కూడా వరుసగా గెలుస్తున్నాడండి ఏంటని చూస్తే అక్కడ పక్కనుండేటువంటి తమిళ ఓట్లన్నీ కూడా చేర్చుకుని 60,000 ఓట్లు చేర్చుకొని అక్కడి నుంచి ఆ ఓట్లతో ప్రతిసారి ఎలక్షన్ రావటం, ఆ తమిళ ఓటర్లు వచ్చి ఓట్లు వేయటం, కాముగా వెళ్లిపోవటం డబ్బులు తీసుకొని. ఈ విధంగా అంటే మొదటి నుంచి కూడా ఇతని అక్రమ విధానాలు ఎలా కొనసాగుతున్నాయో ఒక్కసారి నేను చెప్పాలని, గుర్తు చేయాలని ప్రజలకి మరొకసారి అని చెప్పి చెప్తా ఉన్నాను.